ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రభునామములో మీకందరికీ వందనాలు. ఈ దిన ధ్యానాంశముగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనిద్దాం. ప్రత్యేకంగా 7వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. భక్తుడైనటువంటి యాకోబు అపవాదిని ఎదిరించేటువంటి ఒక మంచి ఆలోచన అనేది విశ్వాసులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు ఈ మంచి ఆలోచన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు యాకోబు అంటే, మనమందరము దేవునికి లోబడి ఉండండి అన్నాడు. దేవునికి లోబడి ఉండండి అని యాకోబు మనతో చెప్తూ ఉన్నాడు. మనమందరము దేవునికి లోబడితే అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు అనేటువంటి ఓ మంచి ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆలోచన యాకోబు మనకందరికీ చెప్తూ ఉన్నాడు. మనకి ఏ కీడు జరిగినా, మనకు ఎటువంటి శోధనలు వచ్చినా, ఈ లోకములో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏ విధమైన కష్టాలు కలిగినా, ఏ విధమైన శోధనలు కలిగినా అపవాది వలన తప్ప దేవుని వలన మానవులకు ఏ కీడు ఎప్పటికీ కలగదు. ఎందుకంటే ఆయన మనలను కన్న తండ్రి, తల్లి గర్భములో మనలను రూపించినటువంటి దేవుడు ప్రతి మానవునికి ఎంతో చక్కగా అవయవ నిర్మాణము చేసి సేపుగా మనం తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీద ల్యాండ్ అయ్యేటట్లుగా ఆయన మనల్ని గూర్చినటువంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ మానవుల తరం కాదు కానీ, మానవులకు వల్ల కాదు కానీ, దేవుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఎంతో అమోఘమైనవి, ఎంతో విలువైనటువంటి జాగ్రత్తలు ఆయన తీసుకున్నాడు. కంటికి కనిపించి కనిపించనటువంటి ఒక అణువుగా తల్లి గర్భంలో ఉన్నటువంటి ఒక మానవుణ్ణి ఓ మంచి ఆకారముగా, అందమైన శిశువుగా, ఆరోగ్యకరమైన శిశువుగా తల్లి గర్భంలో ఆయన ఎంతో చేస్తున్నాడు. మరి అంత శ్రద్ధగా మనల్ని తయారు చేసిన దేవుడు మనలను శోధించడు, మనలను బాధ పెట్టడు, మనలను ఇబ్బందులకు గురి చేయడు, వ్యాధి బాధలకు గురి చేయడు, కష్ట నష్టాలకు ఆ దేవుడు మనల్ని గురి చేయడు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా నమ్మాలి. ఈ విషయాన్ని నమ్మాలి. దేవుని వలన మనకు ఎటువంటి ఇబ్బందులు, శోధనలు రావు. ప్రతి ఇబ్బంది, ప్రతి శోధన, ప్రతి విధమైనటువంటి బాధ అపవాది వలన, అనగా సాతాను వలన కలుగుతుంది. మరి సాతాను ఎందుకు
మన యొద్దకు రాగలుగుతున్నాడు అంటే అక్కడ యాకోబు చెప్తున్నాడు, మనము దేవునికి లోబడట్లేదు గనుక మన యొక్క అవిధేయతను ఆధారం చేసుకొని సాతాను ప్రవేశిస్తున్నాడు. యోబు గ్రంథంలో కూడా మరి యోబు యొక్క విషయంలో మరి సాతానును దేవుడు అడుగుతాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు సంచరించాను, అందరినీ టచ్ చేయగలిగాను, కానీ యోబును మాత్రం నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే అతని చుట్టూ నీవు వేసిన కంచె ఉంది అని అపవాది దేవునితో చెప్పాడు. ఎందుకు దేవుడు అతని కంచె వేశాడంటే అతడు దేవునికి లోబడి జీవించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థముగా జీవించేవాడు, న్యాయముగా జీవించేవాడు. కనుక సాతాను యోబుని ఏం చేయలేక మరి యోబు గెలిచాడు, సాతాను ఓడాడు. అయితే ఇప్పుడు మన జీవితాల్లో జరుగుతుంది ఏంటంటే సాతాను గెలుస్తున్నాడు, ప్రతిసారి మనము ఓడిపోతా ఉన్నాం. కారణం ఏంటంటే ఒక భక్తుని దగ్గరికి వెళ్ళలేని సాతాను మన యొద్దకు వచ్చి అనేకమైన శోధనలు పెడుతున్నాడంటే కారణం ఏంటంటే మనము దేవునికి లోబడట్లేదు, దేవుని ఆజ్ఞలను మనం పాటించట్లేదు, దేవుని ఎదుట మనము విధేయులుగా ఉండట్లేదు. ఆకాశము నుంచి ఆయన చూస్తూ ఉండగా మనలో ఎన్నో లోపాలు ఆయన కనుగొంటా ఉన్నాడు. గనుక మనము సాతానుకు మనమే అవకాశం ఇస్తున్నాం. దేవునికి లోబడక, దైవ వాక్యానికి లోబడక, దైవ సన్నిధికి లోబడక సాతానును మనమే తెచ్చి పెట్టుకుంటూ ఉన్నాం. అయితే దేవునికి లోబడిన నాడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. లేఖనము నిరర్ధకము కాదు. భూమి గతించిన, ఆకాశము గతించిన, దేవుడు చెప్పిన వాక్యాలు గతించవు. దేవునికి లోబడితేనే సాతాను, అపవాది అనేవాడు, శోధకుడు అనేవాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. మనము దేవునికి లోబడనంత కాలం మనమే సాతానుకు మన మీద అధికారాన్ని ఇస్తున్న వారిగా ఉంటాం. కనుక ఈ క్షణం నుండి ప్రతి విషయంలో దైవ చిత్తానుసారంగా మనం అడుగులు వేద్దాం. ప్రతి అడుగు కూడా ఆశీర్వాదమగునుగాక. ఆమెన్.